హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్రైజ్ అకాడమీ హైదరాబాద్. నేను మీ నాని యాదవ్, సన్రైజ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. ఐఎమ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ. చాలామంది విద్యార్థులు టెట్ మరియు డిఎస్సికి రేఖాగణితంలో కోణాల జతలు, అసలు కోణాల జతలు ఎన్ని ఉంటాయి, మరి వాటిలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, వీటి మీద ఆ క్వశ్చన్స్ మీద ప్రాబ్లమ్స్ని ఏ విధంగా చేయాలి, మరి నాన్ మ్యాథ్స్ విద్యార్థులకి ఏ విధంగా ఆన్సర్ చేస్తే త్వరగా చేయగలుగుతాము, మరి ఈ కోణాల జతల నుండి వచ్చే ప్రాబ్లమ్స్ని క్లియర్గా మనందరం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఓకే, మరి వీడియో చూసే ముందు అందరూ కూడా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. తప్పకుండా మీరు మరియు మీ మిత్రులు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే టెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే భారీ ఎత్తున యాప్లో మ్యారథాన్ సెక్షను, అంటే యాప్లో డిఎస్సికి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, లైవ్ బ్యాచ్. మరి లైవ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ బ్యాచ్ నీకు తెలవాలంటే యూట్యూబ్లో ముందు చెప్తాం కాబట్టి మీరు ఆ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మరెన్నో విషయాలు, మరి ఏది ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, పోస్ట్ పోన్ అయినా, ఏమి జరిగినా, ఎలాంటి విషయమైనా, ఎడ్యుకేషన్కు సంబంధించినది ఏదైనా కూడా క్లియర్గా మీ అందరికీ నేను తెలియపరచడానికి మన యూట్యూబ్ ఛానల్లో ముందుకు వస్తాను. కాబట్టి మీరు తప్పకుండా మరి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే రైట్. కోణాల జతలు, మరి ఇక్కడ కోణాల జతలు నెంబర్ 1 వచ్చేసి, మరి కోణాల జతలు వచ్చేసి చూడండి. నెంబర్ 1 పూరక కోణాలు, నెంబర్ 2 వచ్చేసి సంపూర్ణ కోణాలు, సంపూరక కోణాలు, కాంప్లిమెంటరీ యాంగిల్. నెక్స్ట్ వన్ వచ్చేసి మూడవది సంయుగ్మ కోణాలు. సో ఇవి మొత్తముగా మనము 3 రకాల కోణాలుగా చెప్పవచ్చు. అంటే ఇక్కడ గుర్తుంచుకోండి, పూరక కోణాలు, సంపూరక కోణాలు మరియు సంయుగ్మక కోణాలు. ఈ మూడిటి మీద మనకు కోణాల జతల మీద ప్రాబ్లమ్స్ అడగడం జరుగుతుంది. మరి పూరక కోణాలు అంటే ఏంటిది మాస్టర్ అంటే, రెండు కోణాల మొత్తం సమ్ ఆఫ్ ద 2 యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు రెండు కోణాల మొత్తం θ1 ప్లస్ θ2 ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు అయితే దానిని ఏమంటారు? పూరక కోణాలు అంటారు. మరి రెండవది ఏమంటుంది మాస్టరు? రెండు కోణాల మొత్తం θ1 ప్లస్ θ2 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అయితే దీన్ని ఏమంటారు? సంపూరక కోణం అంటారు. నెక్స్ట్ మరి సంయుగ్మక కోణం అంటే ఏంటి మాస్టర్? రెండు కోణాల మొత్తం θ1 ప్లస్ θ2 ఈక్వల్ టు 360 డిగ్రీస్ అయితే దానిని ఏమంటారు? సంయుగ్మ కోణం అంటారు. ఇది ద కాంజుగేట్ యాంగిల్, సప్లిమెంటరీ యాంగిల్. నెక్స్ట్ వన్ వచ్చేసి, ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ఇవి మొత్తం 3 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. చూడండి, ఇక్కడ మరి మనం గమనించుకోవాల్సింది, పూరక కోణాలు అంటే రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే ఆ కోణాలని పూరక కోణాలు అంటారు. మరి రెండు కోణాల మొత్తం 180 డిగ్రీస్ అయితే సంపూరక కోణాలు అంటారు. రెండు కోణాల మొత్తం 360 డిగ్రీలు అయితే వాటిని సంయుగ్మ కోణాలు అంటారు. అంటే మరి ఇక్కడ మనము గుర్తుంచుకోండి, రెండు కోణాల మొత్తము కూడితే 90 డిగ్రీలు అయితే దాన్ని ఏమంటారు? పూరక కోణము అంటారు. రెండు కోణాల మొత్తము
180 డిగ్రీస్ అయితే దాన్ని ఏమంటారు? సంపూరక కోణం అంటారు. రెండు కోణాల మొత్తం 360 డిగ్రీలు అయితే దాన్ని ఏమంటారు? సంయుగ్మ కోణం అంటారు. గుర్తుంచుకోవాల్సిన అంశము. వీటి మీద ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తాయి? మనకు ముఖ్యంగా కోణాల జతలు 3 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. పూరక కోణాల జతలు, సంపూరక కోణాల జతలు, సంయుగ్మ కోణాల జతలు. ఓకేనా? రైట్. మరి వీటి మీద ప్రాబ్లమ్స్ని చూడడానికి చూద్దాం. ఇక్కడ మరి మనము ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మాస్టర్. ఇక్కడ మనము రెండు పూరక కోణాలు నిష్పత్తి, రెండు పూరక కోణాల నిష్పత్తి ఎంత ఇచ్చాడు మాస్టరు? 2:3 ఇచ్చాడు. 2:3 ఇస్తే వాటి అయినా ఆ కోణాలు అడిగారు. మరి ఆ కోణాలు అడిగితే రెండు భాగాల మొత్తం ఎంత మాస్టర్ అంటే 5. 5 భాగాలకి ఈ రెండింటి మొత్తం ఎంత మాస్టర్? పూరక కోణం అంటే 90 డిగ్రీలు. ఏమడిగాడు? ఆ కోణం అంటే 1 పార్ట్కి ఎంత చేద్దాము? 5 1 జా 5 1 జా 5 18 జా ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మాస్టర్? ఇప్పుడు 18 వచ్చింది. అంటే 2 × 18 ఈజ్ ఈక్వల్ టు 36. 3 × 18 ఈజ్ ఈక్వల్ టు 54. ఆ కోణాలు ఏంటివి? 36 54. 36 54 కూడా ఎంత రావాలి? 90 రావాలి. ఎందుకు? రెండు పూరక కోణాల మొత్తం 90 డిగ్రీలు. కావున రెండు భాగాలు ఎంత? 5 భాగాలు. సో ఈ విధంగా ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. రెండు సంపూరక కోణాలు నిష్పత్తి, రెండు సంపూరక కోణాల నిష్పత్తి. మరి రెండు సంపూరక కోణాల మధ్య నిష్పత్తి ఎంత ఇచ్చాడు మాస్టరు? మొత్తం భాగాలు ఎన్ని అవుతున్నాయి చూడండి. ఇక్కడ మనకు ఇక్కడ మొత్తం భాగాలు 12 పార్ట్స్. 12 పార్ట్స్. పూరక కోణము అంటే ఎంత? 180 డిగ్రీస్కి సమానం అవుతుంది. మరి పూరక కోణం నిష్పత్తి ఎంత? 180 డిగ్రీ సమానమైంది. అందులో పెద్ద కోణం పెద్దదంటే ఎవడు? 7 పెద్దదా 5 పెద్దదా? 7 పెద్దది. కాబట్టికి 7 పార్ట్స్ హౌ మచ్? సో 12 1 జా 12, 12 1 జా 12. 12 పోతుంటే ఇక్కడ మనకి ఎంత ఉంటుంది మాస్టర్? ఇక్కడ మరి మనకు 6 ఉంటుంది. మరి 12 5 జా 60. సో 7 × 5 15 ఈజ్ ఈక్వల్ టు 105 డిగ్రీస్. పెద్ద కోణం ఎంత అవుతుంది? 105 డిగ్రీస్ అవుతుంది. ఓకేనా? రైట్. ఇది 105. నెక్స్ట్ వన్. రెండు సంయుగ్మ కోణాల మధ్య నిష్పత్తి 11:4 అయినా వాటి మధ్య భేదం అడిగాడు. మరి భేదం అడిగినప్పుడు మొత్తం భాగం ఎంత అవుతుంది మాస్టర్? ఇక్కడ 15 పార్ట్స్కి రెండు సంయుగ్మ కోణాల మొత్తం ఎంత? 360 డిగ్రీస్. వారి భేదము డిఫరెంట్. మరి డిఫరెంట్ ఎంత అవుతుంది మాస్టర్? ఇక్కడ చూడండి డిఫరెంట్ ఎంత అవుతుంది? 7 అవుతుంది. అంటే 7 పార్ట్స్కి హౌ మచ్? భేదం అడిగాడు కాబట్టి 7 పార్ట్స్. భేదం డిఫరెన్స్ భేదం కాబట్టి మరి ఇక్కడ చూడండి 15 1 జా 15, 15 2 జా 30, 15 2 జా 30. మరి ఇక్కడ 15 2 జా 30 పోతే 15 4 జా 60. సో 7 × 24 ఈజ్ ఈక్వల్ టు 7 4 జా 28, 7 2 జా 14, 14 ప్లస్ 2 14 ప్లస్ 2 16, 168 డిగ్రీస్. రెండు కోణాల మొత్తం ఎంత? 360 డిగ్రీలు అయినప్పుడు ఆ రెండు కోణాల మధ్య నిష్పత్తి ఎంత ఇచ్చాడు? 11:4 ఇచ్చాడు. వాటి మధ్య భేదం అడిగాడు. ఎంత అవుతుంది? 168. రైట్. రెండు పూరక కోణాల మధ్య నిష్పత్తి ఎంత ఇచ్చాడు మాస్టరు? 16. ఇక్కడ ఎంత ఇచ్చాడు మాస్టరు అంటే 26 డిగ్రీస్ ఇచ్చాడు. అయినా వాటిని కనుగొనండి. మరి ఒక పూరక కోణాన్ని ఏమనుకుందామి? ఎక్స్ అనుకున్నట్లయితే మరొకటి ఏమవుతుంది? 90 - x అవుతుంది.
ఒకటి ఎక్స్ అయితే మరొకటి 90 మైనస్ ఎక్స్ అవుతుంది. షార్ట్ కట్ తర్వాత పక్కన చెప్తాను, ఫస్ట్ లాంగ్ మెథడ్. మరి ఈ రెండు కోణాల మధ్య భేదం అంటే ఎక్స్ మైనస్ ఆఫ్ 90 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంతకు సమానం? 26కు సమానం. మైనస్ మల్టిప్లై చేస్తే మైనస్ 90 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 26. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ఈజ్ ఈక్వల్ టు 90 రైట్ సైడ్ రిమూవ్ పోతే ప్లస్ 90 అవుతుంది, మైనస్ 90 అడిగిపోతే 2x ఈజ్ ఈక్వల్ టు 116. 2 1 జా 2 8 2 5 జా 2 8 జా x ఈజ్ ఈక్వల్ టు 58 degrees. మరొకటి 90 మైనస్ ఎక్స్ అంటే 58 ఈజ్ ఈక్వల్ టు 32 degrees. సో ఆ కోణాలు ఏంటి మాస్టర్? ఇప్పుడు ఇక్కడ ఒకటి 58 మరొకటి 32. సో ఇది లాంగ్ మెథడ్. మరి షార్ట్ కట్ మెథడ్ చూడండి. ఇక్కడ మనము భేదం ఎంత ఇచ్చాడు? 26. అంటే చూడండి, మరి భేదము 26 ఇచ్చినప్పుడు ఇక్కడ చూస్తే 26 భేదం ఇచ్చాడు. మరి 26 భేదము డిఫరెంట్ ఇచ్చినప్పుడు, మరి ఇలాంటి డిఫరెంట్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి మాస్టర్ అంటే చూడండి, 90 మైనస్ 26 ఈజ్ ఈక్వల్ టు 64. మొత్తం భేదం మొత్తం ఎంత? రెండు కోణాల మొత్తం ఎంత? 90. భేదం ఎంత ఇచ్చాడు? మైనస్ 26. వాటి మధ్య భేదం ఎంత వచ్చింది? 32 వచ్చింది. 64. 64ని 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తే ఒకటి 32 మరొకటి 32. మరొకటి ఎంత ఎక్కువ ఉంటుంది? 26 ఎక్కువ. భేదం అన్నాడు కాబట్టి ప్లస్ కూడాలి. 8 5. సో 58 degrees అండ్ 32 degrees. ఈ రెండు కోణాలు అవుతాయి. ఇది షార్ట్ కట్, ఇది లాంగ్ మెథడ్. ఓకేనా? చాలా ఈజీ. మరి పూరక కోణం అన్నాడు కాబట్టి 90 తీసుకున్నాం. మరి సంపూరక కోణం అంటే 180 తీసుకోవాలి. మరి సంయుగ్మ కోణం అంటే 360 degrees తీసుకోవాలి. కాంప్లిమెంటరీ యాంగిల్, సప్లిమెంటరీ యాంగిల్, కాంజుగేట్ యాంగిల్. సో రైట్, ఎక్స్ మరియు వైలు రెండు పూరక కోణాలు. రెండు ఏం కోణాలు ఇవి? పూరక కోణాలు. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఎక్స్ యొక్క పూరక కోణము, వై యొక్క పూరక కోణము, ఎక్స్ యొక్క సంపూరక కోణము వై యొక్క పూరక కోణములో సగం అయినా, అంటే ఎక్స్ ఏమన్నాడు మాస్టర్ అంటే ఎక్స్ సంపూరక కోణం, ఎక్స్ సంపూరక కోణం ఈజ్ ఈక్వల్ టు వై యొక్క పూరక కోణములో సగం. వై ఏమన్నాడు? వై సంపూరక కోణములో సగం అన్నాడు. మరి అప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మాస్టరు? పూరక కోణంలో సగం అంటే 90 మైనస్ వై బై 2 సగం అన్నాడు. అంటే ఇప్పుడు దీని నుంచి క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 2y ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ వై, దీని నుంచి 3y ఈజ్ ఈక్వల్ టు 90. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 30. y ఎంత వచ్చింది? 30 వచ్చింది. మనకి x ఏం కావాలి అప్పుడు? x అంటే x ప్లస్ y ఎంత? 180. సో అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 150. దేర్ ఫోర్ సిన్స్ x ఈజ్ టు y అడిగాడు, x ఈజ్ టు y 150 ఈజ్ టు 30. 0 0 క్యాన్సల్, 3 1 జా 3 5 జా 5 ఈజ్ టు 1 ఆన్సర్. 5 ఈజ్ టు 1 ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ కాన్సెప్ట్. ఓకేనా? రైట్. ఒక కోణము దాని సంపూరక కోణమునికి 3 రెట్లు అయినా ఆ కోణము అయినాడు. ఒక కోణము దాని సంపూరక కోణానికి 3 రెట్లు అంటే 1:3. వీటి మొత్తం భాగం ఎంత? 4 భాగాలు. సంపూరక కోణం అంటే ఎంత? 180.
అంటే ఏమన్నాడు, అయినా ఆ కోణము అడిగాడు. సో 1 పార్ట్కి హౌ మచ్, 4 1 జా 4, 4 4 జా 16, 4 5 జా ఈజ్ ఈక్వల్ 45. ఆ కోణం అడిగాడు కాబట్టి 3 × 45 ఈజ్ ఈక్వల్ టు 135 degrees. ఆ కోణం 3 భాగాలు కాబట్టి 135. ఓకేనా. ఇది పూరక కోణం, సంపూరక కోణం, సంయుగ్మక కోణం. ఇవి ఖచ్చితంగా కోణాల జతల నుండి వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి మాస్టరు. చాలా ఈజీగా ఉంటాయి, మీరు కష్టపడి నేర్చుకోండి. చాలా ఈజీ మెథడ్లో షార్ట్కట్లో చెప్పడం జరిగింది. ఓకే, మరెన్నో వీడియోలు కావాలనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని ప్లేస్టోర్కి వెళ్ళి సన్రైజ్ అకాడమీ HYD యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో నుంచి మీరు రాసుకోవచ్చు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.